దేశంలో నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పర్యావరణ వ్యవస్థలను, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తూ సాగుతున్న ఈ తవ్వకాలపై నియంత్రణ లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. పల్లెల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రస్తుతం సర్కారే సొంతంగా ఇసుక రీచ్లను నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇసుక వనరులను కాపాడుకోవడమే కాకుండా అక్రమార్కులకు అవకాశం లేకుండా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి వినూత్న విధానంతో ముందుకొచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా శాండ్ టాక్సీ విధానాన్ని అమలు చేస్తున్నారు. సాధారణ సరుకులను ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో అదేవిధంగా ఇసుకను కూడా ఆర్డర్ చేసి నేరుగా ఇంటికి తెప్పించుకోవచ్చు. తవ్వకాల్లో జేసీబీలను వినియోగించకుండా కేవలం కూలీలతోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లిలో విజయవంతమైన ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. తమ జిల్లాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు కలెక్టర్లంతా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాల విభజన అనంతరం పాలనాపరంగా ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎవరికి వారు తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తూ పాలనను సరికొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గతంతో పోలిస్తే జిల్లాల విస్తీర్ణం తక్కువ కావడంతో ప్రతి అంశంపై ప్రభుత్వ ఆజమాయిషీ పెరుగుతోంది. దీనికి నిదర్శనమే కొత్తగా ఆవిర్భవించిన పెద్దపల్లి జిల్లా. ఇసుక క్వారీల విషయంలో పగడ్బందీ చర్యలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కాపాడుకోవటమే కాకుండా అవసరమున్న వారికి సకాలంలో చవక ధరకు అందించే ఏర్పాట్లు చేశారు. పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకి ఇసుక అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాకు ఇరువైపులా గోదావరి, మానేరు నదులు ఉన్నప్పటికీ ఇసుక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి పగడ్బందీ కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో ఇసుకను సరఫరా చేయటానికి అధికార యంత్రాంగంతో కలిసి 8 రీచ్లను గుర్తించారు. అవసరమున్న మేరకు ఇసుకను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలు గోలివాడ, ముర్మూర్, మంథని మండలం పోతారం, మానేరు పరివాహక ప్రాంతంలోని గట్టెపల్లి, కదంబపూర్, కనగర్తి, మీర్జంపేట, చిన్న ఓదెల గ్రామాలను ఇసుక రీచులుగా నిర్ణయించారు. ఆయా ప్రాంతాల నుంచి సమీప గ్రామాలకు ఇసుక సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు. దూరాన్ని బట్టి రవాణా ఖర్చును నిర్ధారించారు. ఆయా ఇసుక రీచుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 30 మందిని కలెక్టర్ నియమించి పగడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో రీచ్ వద్ద నిర్వాహక అధికారితో పాటు మరో 2 సహాయ అధికారులు, కలెక్టర్ కార్యాలయంలో 2 నోడల్ అధికారులను నియమించారు. అంతేకాదు ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఇసుక ఖాతాల నిర్వహణకు మరో 2 చొప్పున అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచి ఆధునిక సాంకేతిక పద్ధతి ద్వారా మాత్రమే ఇసుకను తరలించేందుకు చర్యలు చేపట్టారు. సో మనం అనుకున్నది ఏంటంటే తక్కువ ఖర్చులో ప్రజలు ఇంట్లోనే కూర్చొని బుకింగ్ చేసుకొని ఇంటి దాకా మనం శాండ్ ఇవ్వగలిగితే సో దట్ ఈస్ అ మేజర్ అచీవ్మెంట్. 1 మంత్ అయింది మాకు ఒక శాండ్ ట్యాక్సీ పాలసీ అని మనం ఒక పాలసీ నిర్ణయం తీసాము. ఇప్పుడు దాదాపు మనం 10 రోజుల లోపల మనం 24 గంటల్లో ఇవ్వాలి అని అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ తక్కువ ఉన్నందువల్ల కొంచెం స్పీడ్ అంత పెద్దగా పెరగట్లేదు, ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక 1 వీక్ to 10 days లోపలనే మనం ప్రజలకి ఇవ్వగలుగుతున్నాం. సో ఒక్కసారి ఇది పేమెంట్ జరిగిన వెంటనే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, బుకింగ్ రెఫరెన్స్ ఐడి అని. సో ఆ బుకింగ్ రెఫరెన్స్ ఐడితో పాటు వాళ్ళు ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో ఈ పాటికి మనం చూస్తే ఒక 2 నెలల్లోనే మనకి గవర్నమెంట్కి ఆదాయం మొత్తం కలిపి దాదాపు 3.5 కోటి రూపాయలు మనకి కలెక్షన్ జరిగింది. దాంట్లో సీనియరేజ్ ఛార్జెస్ అవన్నీ చూస్తే ఒక 50 లక్షల రూపాయలు దాదాపు గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది.
మనకి ఐడెంటిఫైడ్ రీచెస్ అనేది మనకి 25 హెక్టేర్స్ లోపల మన లోకల్ లెవెల్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని మన జిల్లాకి ఐడెంటిఫై చేసి పెట్టున్నాము. ఈ రెండు తప్ప ఎవరు కూడా ఇసుక తీయడానికి 100% అలౌడ్ కాదు. అది ఇల్లీగల్ అవుతుంది, కేసెస్ కూడా నమోదు చేస్తాము. ట్రాక్టర్ ఓనర్స్ సైడ్ నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ రిక్వెస్ట్ చేశారు. అంటే కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ తీసుకోకుండా ఒక రేంజ్ పెట్టమన్నారు. ఇప్పుడు కూడా మేము రేంజే పెడుతున్నాము. ప్రజల మధ్యలో నుంచి ఇంకా కొంచెం ఫాస్టర్ డెలివరీ ఉంటే బాగుంటుంది అంటే ట్రాక్టర్స్ వాళ్ళు చాలామంది రావాలి అని ఈసారి మనం పేమెంట్ కూడా చేస్తున్నాము. ఒక నెలకి దాదాపు 41,000 ఒక ట్రాక్టర్కి ఆదాయం వచ్చింది, ఒక ట్రాక్టర్ ఓనర్కి. సో ఈ ఆదాయం 41,000 అనేది వాళ్ళు ఏమి ప్రాబ్లం లేకుండా, ఎక్కడ నుంచి ఏ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేస్తున్న పనికి మాత్రమే వచ్చిన ఆదాయం కనుక హ్యాపీగా వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా కూడా ట్రాక్టర్స్ వాళ్ళు ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను. ఇసుకను ఇష్టారాజ్యంగా ఇతర వాహనాల్లో తరలించకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సరకు తరలించే ట్రాక్టర్లు ఇతర అవసరాలకు వాడరాదని ఆంక్షలు విధించారు. అందుకే ఇసుక రవాణాకు వినియోగిస్తున్న ట్రాక్టర్లకు మంచి ఆదాయం లభించే విధంగా నియమావళి రూపొందించారు. వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లకు అనుమతి పొందాలంటే మాత్రం రవాణా శాఖ తాత్కాలికంగా అనుమతిస్తుంది. అలా కాకుండా వాణిజ్య అవసరాలకు వాడుతున్న ట్రాక్టర్లను ఇసుక తరలింపులకు వాడాలనుకుంటే మాత్రం తొలుత ఇసుక సొసైటీకి 25,000 రూపాయల ధరావత్తు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అలా అనుమతి పొందిన ట్రాక్టర్లకు ఓ క్రమ సంఖ్య కేటాయించడమే కాకుండా శాండ్ ట్యాక్సీ అని ప్రత్యేకంగా రంగు వేస్తారు. ఆన్లైన్లో సపోజ్ నాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఒక వినియోగదారుడు ఆన్లైన్లో లాగిన్ చేస్తే 15 కిలోమీటర్ ఇంటూ 62 రూపాయలు ఎంత అవుతుంది సుమారుగా ఆ అమౌంటు. లోడింగ్ ఛార్జెస్ 200 రూపీస్, తర్వాత గవర్నమెంట్ రావాల్సిన ట్యాక్సెస్ కంప్లీట్ 207 రూపీస్ పేమెంట్ చేయమని జరుగుతుంది. ఈ వెహికల్స్కు జీపీఎస్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా ప్రతి వెహికల్కి ఫిక్సప్ చేసాం. అంత పేపర్లెస్, ఓన్లీ మొబైల్ ద్వారానే. మీరు ట్రాక్టర్ ఆపినట్టయితే మొబైల్లో డ్రైవర్ దగ్గర ఉంటుంది, ఓనర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మన శాండ్ షాప్ ఏ ట్రాక్టర్ పోతుంది, ఎంత క్వాంటిటీ వెళ్తుంది, డెస్టినేషన్ కూడా తెలుపుతుంది. గతంలో జరిగే అన్ని అవకతవకలకు ఒక పర్ఫెక్ట్గా ఒక ట్రాన్స్పరెన్సీ విధానంతో మేడం పెట్టారు. కాబట్టి ఈ శాండ్ ట్యాక్స్ వల్ల వినోదాలు కూడా హ్యాపీగా ఉన్నారు. చీపర్ రేట్లో, ఆఫర్డబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్లోనే వాళ్ళకి ఇంటికి దగ్గరకు వచ్చి ఇసుక అన్లోడ్ చేయడం జరుగుతుంది. గ్రామాల్లో ఉపాధి కల్పనకు కూడా శాండ్ ట్యాక్సీ విధానంలో కొన్ని అంశాలు పొందుపరిచారు. కేవలం కూలీల ద్వారా మాత్రమే ట్రాక్టర్లలోకి ఇసుక నింపాలని, దానికి సంబంధించిన కూలీతో పాటు రవాణా ఛార్జీలు ప్రతి నెల చివరిలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక రవాణా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సొసైటీ కలెక్టర్ పర్యవేక్షణలో సంయుక్త కలెక్టర్ చైర్మన్ గాను, కార్యదర్శిగా గనులు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు, కన్వీనర్గా జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారు. ఇందులో సభ్యులుగా పెద్దపల్లి, మంతని ఆర్డీఓలతో పాటు ఇసుక రీచ్లు ఉన్న మండలాలకు చెందిన తహసీల్దారులు వ్యవహరిస్తున్నారు. ఇసుక కావాలనుకునేవారు ఆన్లైన్లో లేదా ఫోన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఆర్డర్ బుక్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఇసుకను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. దీనికి గాను ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ను ప్రతిరోజు 400 మందికి పైగా సంప్రదిస్తున్నారంటే కొత్త విధానం ఏ మేరకు సఫలమైందో అర్థం చేసుకోవచ్చు. శాండ్ రీచ్ అసిస్టెంట్ నా డిజిగ్నేషన్. ఇక్కడ నేను గట్టపల్లి రీచ్ ఇన్ఛార్జ్, దాని డెలివరీ రిపోర్ట్స్ పికప్ అని చూసుకుంటాను. ఇది ఇక్కడ రిఫరెన్స్ ఐడి వాళ్ళు రిఫరెన్స్ ఐడి చెప్తే దాన్ని చూసి పికప్, డెలివరీ రెండు చూసి మళ్ళీ అన్లోడ్ అయ్యాక మళ్ళీ మెసేజ్ చేస్తాం. అలా రొటేషన్ అవుతుంది. డైలీ ఇక్కడ 5 ఫోన్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక 400 ఫోన్స్ వరకు వస్తాయండి. వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకున్నామో, ఎలా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకునే ప్రాసెస్ ఏంటి, ఒకవేళ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళది ఏమైనా రిఫరెన్స్ నెంబర్ రాకపోతే, ఒకవేళ బుకింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి కోసం కాల్ చేస్తారండి. ఇంకా కొన్ని డెలివరీ రిపోర్ట్స్ వస్తాయండి. అంటే అన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ అలాట్మెంట్ కోసము వాళ్ళు అన్లోడ్ అయినట్టుగా మాకు కాల్ చేసి చెప్తారండి. ఫోన్లో వివరాలు తీసుకున్న తర్వాత ఏ ట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తారో ఎప్పటికప్పుడు సమాచారాన్ని వారి చరవాణికి చేరవేస్తుంటారు. ఈ సమాచారం చేరవేసే ప్రక్రియ దానికదే జరిగిపోతుంది. ఇసుక రవాణాకు సంబంధించిన అర్జీ ఏ స్థాయిలో ఉందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ చరవాణి ద్వారా తెలుసుకునే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇసుక ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుందనే విషయం ట్రాక్టర్ డ్రైవర్తో పాటు వివిధ శాఖల అధికారులకు చేరవేస్తారు. దీనివల్ల ఎప్పుడైనా తనిఖీ చేసే విధంగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సందేశం లేకుండా ఇసుక తరలిస్తుంటే మాత్రం వెంటనే ట్రాక్టర్ సీజ్ చేయడమే కాకుండా యజమానికి సంబంధించిన ధరావత్తు సొమ్మును కూడా జప్తు చేస్తారు.
3 క్యూబిక్ మీటర్లకు ఒక ట్రాక్టర్ చొప్పున సరఫరా చేసే ఇసుకకు సంబంధించి రవాణా ఛార్జీలు కూడా చెల్లిస్తుండటంతో ఎట్టి పరిస్థితిలోనూ ధర విషయంలో అనుమానం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇల్లీగల్ మైనింగ్ని స్టాప్ చేయడానికి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు పెద్దపల్లి కలెక్టర్ గారు. అయితే మన కస్టమర్లు అనేది ఎట్లా వాళ్ళు త్రూ ఈజీగా వాళ్ళని 24 hours డెలివరీ చేయడం ఇప్పుడు మా ముందున్న ధ్యేయం. అది మాకు సపరేట్ ల్యాప్టాప్ ఇచ్చేశారు. ల్యాప్టాప్ ఇచ్చి దాంట్లో అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళని లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని అంతా త్రూ క్లారిఫై చేసేసుకొని వీళ్ళని బయటికి పంపిస్తాం. పంపించిన తర్వాత వీళ్ళు డెలివరీ చేసి వాళ్ళు మళ్ళీ డెలివరీ రిపోర్ట్ చెప్పేస్తారు. మేము శాంటాక్స్కి ట్రాక్టర్ నడుపుతున్నాము. ఇదివరకు గతంలో 1 month నడిపినప్పుడు కొన్ని రేట్లు తక్కువ ఉండే. ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ రేట్లు కొంచెం పెరిగినాయి కాబట్టి ఇప్పుడు మా ట్రాక్టర్లకు కొంచెం అనుకూలంగానే ఉన్నది. ఇది ఇట్లే కొనసాగిస్తే ట్రాక్టర్లు మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. శాంటాక్స్లో సభ్యత్వం పొంది దాదాపు నెల రోజుల నుండి ఇసుక సప్లై చేస్తున్నాను. కలెక్టర్ గారు పెట్టిన ఈ కొత్త పాలసీ సిస్టమ్ ద్వారా ఇంతకుముందు ఇల్లీగల్గా నడుపుతుండే వాళ్ళం. దానివల్ల పోలీస్ కానీ రెవెన్యూ వాళ్ళతోటి కొన్ని ఇబ్బందులు మరియు ఈ జరిమానాలు కట్టి పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు కొత్త పాలసీ వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సహజ వనరులను మితిమీరి వినియోగించడం జీవ వైవిధ్య నాశనానికి దారితీస్తుందన్నది ఇప్పటికే రుజువైంది. దానివల్ల పర్యావరణ వ్యవస్థలు ప్రమాదంలో పడతాయి, వాతావరణంలో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. ఇసుక వంటి సహజ వనరులను ఒడుపుగా పొదుపుగా వినియోగించుకోకపోతే మేలు కంటే కీడు ఎక్కువగా జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయం తెలిసి ఎన్నాళ్లు నిర్లక్ష్యం వహించాం. ఒకసారి తవ్వి తీస్తే ఇసుక వంటి సహజ వనరులను పునరుద్ధరించటం సాధ్యం కాదు. ఇలాంటి వనరుల విషయంలో మరింత జాగ్రత్త పాటించాలని తెలిసినా ఇన్నాళ్లు పాతుకుపోయిన అవినీతి, అక్రమాలు, విచ్చలవిడి తవ్వకాలకు ఊతమిచ్చాయి. అయితే పెద్దపల్లి జిల్లా పాలనాధికారులు తీసుకొచ్చిన శాండ్ టాక్సీ విధానం వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందించడంతో పాటు అక్రమాలకు కూడా కళ్లెం వేస్తూ ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన శాండ్ ట్యాక్స్ విధానం విజయవంతంగా అమలవుతుంది. ఈ అమలు వల్ల ప్రభుత్వ ఆదాయంతో పాటు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోగలుగుతామని కలెక్టర్ అలుగు వర్షిని అంటున్నారు. పెద్దపల్లి నుంచి కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.